సార్ చెప్పండి, అసలు ఏంటి ఒక వారం 10 రోజుల సంది మంచిగా సైలెంట్ అయినట్టుగా అనిపిస్తారు మీరు, ఎందుకు? మీకు తుఫాను వచ్చేటప్పుడు కూడా సముద్రం కూడా గట్టి అనిపిస్తుంది. వాస్తవాలు సైలెన్స్ ఏం లేదు. వారం రోజులు అవుతుంది మాట్లాడినాం. ముఖ్యమంత్రి గారు కమిటీ వేసిండు. నవీన్ మిట్టల్ గారు కూడా ఇప్పటికి 3-4 సార్లు పిలిచిండు. వాస్తవానికి మేము 50 డిమాండ్లే అనుకుంటే ఒకటి ఇంకా అందరూ సంఘాలను రమ్మంటే దాదాపు ఇంకో 100 డిమాండ్లు కూడా తీసుకొచ్చారు. చిన్న చిన్న సమస్యలు అవంటే అవి కూడా క్రోడీకరిస్తున్నారు. దాదాపు నిన్నటికి మన డిస్కషన్ అయిపోయింది. ఈరోజు కూడా కొంచెం డిస్కషన్ చేసిన తర్వాత రేపు ఎల్లుండో సబ్ కమిటీకి, ఎందుకంటే 3 మెన్ కమిటీ అప్పుడు వేసారుగా, సబ్ కమిటీ వాళ్ళకి టైం లేదని చెప్పి ఇలా ఈ కమిటీ వేసిండ్రు. వాళ్ళు కూడా ఒక 2 రోజులు మాట్లాడి మా ఇద్దరితో మాట్లాడి, ఎందుకంటే ఈ కమిటీ ఆ కమిటీ 2 కమిటీలు వేసేసి మా జేఎస్తో మాట్లాడతా అని చెప్పారు. చాలా మటుకు నేను అనుకుంటున్నా దాదాపు ఆర్థికేతర సమస్యలు కంప్లీట్ అయిపోతే ఆర్థికపరమైనవి కూడా దాదాపు అయిపోతాయని నాకు ఆశాభావం ఉన్నది. చాలామంది అలా ఉద్యోగులు కూడా మీరు అన్నట్టు చల్లబడ్డదని కొన్ని పేపర్లో చల్లబడ్డది సమరం అన్నారు, చల్లబడ్డదని చెప్పారు. చల్లబడలేదు. జూన్ 9th రోజు కూడా మేము ఏం చేసినాం, ఒక మే 5th 15th రోజుది దాని దగ్గరలో ఉన్నది చర్చలప్పుడు బ్లాక్ బెల్ట్స్ పెడితే బాగుండదు అనేసి దాన్ని కూడా పోస్ట్ పోన్ చేసినాం తప్ప జూన్ 9th రోజు అట్నే ఉంది. ఆ కార్యక్రమం అట్నే ఉన్నది. వాళ్ళు కూడా మాట్లాడుతారు. ఒక 10 రోజులలో ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పిలిచి అన్ని సమస్యలు పరిష్కరిస్తారని అనుకుంటున్నా. జూన్ 2nd అయితే కంపల్సరీ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అదే సార్, ఎందుకంటే మొదట్లో అన్ని మీడియా ఛానల్స్ కావచ్చు, లేదంటే పేపర్ కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ ఏదైనా, అంటే మెయిన్ స్ట్రీమ్ సైలెంట్ అయిపోయినా కూడా మిగతా అందరూ కూడా రణవేరి లేదంటే దద్దరిల్లుతున్న ఉద్యోగ సంఘాల జేఏసీలు ఇట్లా హైప్ క్రియేట్ చేసారు. ఆ తర్వాత మరి మీరు వాళ్ళతో మాట్లాడిన మాటలా ఏంటో తెలీదు, మీరు సైలెంట్గా ఉండడం, అది ఆ తర్వాత అంతా కొంత మామూలుగా నడుస్తుంది. సో ఇక్కడ ఏమన్నా రేవంత్ రెడ్డి కానీ లేదంటే వాళ్ళ టీం కానీ మీతో మాట్లాడి మిమ్మల్ని ఏమన్నా చల్లవర్చిర్రా అన్న టాక్ బయట నడుస్తుంది. సో ఉద్యోగస్తులు గ్రౌండ్లో ఉన్న వాళ్ళంతా ఇంకా ఇబ్బందులలో ఉన్నారు, ఎందుకంటే ముగ్గురు చేసే పని ఒక్కరు చేస్తారు కదా. సో ఆ సమస్య ఉందంటారు? దాదాపు ఉంది. ఎందుకంటే కొత్త జిల్లాలు పాత జిల్లా నుండి ఇలా 33 జిల్లాలు రావడం, కలెక్టరేట్ కూడా 33 రావడం, ఉన్న క్యాడర్ స్ట్రెంత్నే విభజించారు. మరి అంతకుముందు ఇన్ని స్కీములు లేకుండే, వాస్తవానికి స్కీములు కూడా ఎక్కువైనాయి. ఉద్యోగులు ఇబ్బందికరంగా ఉన్నది, వాస్తవం ఇబ్బందికరంగా ఉన్నాయి. అప్పుడు ఏమనుకున్నారు, ఉద్యోగులు ఇట్లా ఫ్యాన్ల కింద కూర్చుని ఏసీలలో కూర్చొని పనిచేస్తాను. ఇక చాలామంది ప్రజలకు కూడా తెలిసిపోయింది ఉద్యోగులు అంటే ఏంది. వాళ్ళు కూడా వాళ్ళ జీతభత్యాలకు కూడా కొట్లాడుకునే స్థితి. కానీ ఇలా ప్రజలు కూడా మమ్మల్ని కొంచెం ఏమంటారు దయా గుణంతో చూస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు, వాస్తవం తెలుసు. కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేని పరిస్థితి. మన ఇంట్లో కూడా డబ్బులు లేకపోతే ఏం చేస్తావు, మనం అంటే కదా అమ్మనో నాన్నో కొంచెం కోపంగా అన్నట్టున్నాడు. మళ్ళీ వాళ్ళు కూడా తెలుసుకున్నారు. ఇలా ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి, మీ ప్రజలను కాపాడాలి. ఇలా ప్రజలు ఉంటేనే ప్రభుత్వాలు ఉంటాయి, ప్రభుత్వాలు ఉంటేనే ఇలా ఉద్యోగులు ఉంటారు. కాబట్టి సమయం అనేది తప్పనిసరి ఉండాలి. వాళ్ళు పిలిచి మాట్లాడుతాను. ఇంతకుముందు మీరే మాట్లాడుతూ అన్నారు కదా, కొంచెం ఐఏఎస్ కమిటీ వేసారు, ఒక మెట్టు దిగొచ్చాను ముఖ్యమంత్రి గారు, మాట్లాడదాం. అప్పుడు మాట్లాడలేదు అని చెప్పిన సందర్భంలో అందరూ చాలామంది బగ్గు అన్నారు. మా ఉద్యోగులు కూడా బాధగా ఉన్నది. బాధ ఉన్నా మన ప్రభుత్వానికి అనుకూలంగా ఇలా పథకాలన్నీ తీసుకొచ్చినప్పుడు మనం బరాబర్ చెప్పేసినాం, మీరు మా ఉద్యోగాలకు జీతభత్యాలు ఇవ్వండి, మా జీతభత్యాలు పోగానే మీకు బడ్జెట్లు ఉంటాయి, ఉచితాలు ఇవ్వమన్నాం, పథకాలు ఇవ్వమన్నాం. దానికి కూడా చాలామంది ప్రజలు కూడా హర్షించారు. ఎందుకంటే జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితి అలా ప్రభుత్వాలు ఉండకూడదు. వాస్తవానికి మన ప్రభుత్వ జీతగాలంటేనే ఇక డబ్బులు ఏంది ఎట్లా పని చేస్తాం, ఎవరైనా తినడానికి తిండి అయితే కావాలి కదా. మరి చాలామంది ఉద్యోగులలో ఇలా ఇబ్బందికరంగా ఉన్నారు. సొంత ఇల్లు లేని వాళ్ళు దాదాపు 80% చాలామంది తెలియదు. అందరూ ఎవరికి ఉద్యోగం అంటే బాగుండదు అనుకుంటారు, కానీ ఒక 20%కే ఇల్లు ఉంటుంది. చాలామంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. మరి బీదోళ్ళు అంటే ప్రజలలో ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు. చిన్న ఉద్యోగులు 95% ఉద్యోగులు చిన్న ఉద్యోగులే ఉంటారు. ఏదో ఒక 5% ఉద్యోగులు బాగుంటారు. కాబట్టి ప్రభుత్వానికి కూడా తెలుసు అన్ని సమస్యలు పరిష్కారం అవుతారని అయితే అనుకుంటున్నాం.